హాయ్ అండి. నేను రీసెంట్గా గ్రూప్లో ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటి అంటే, మేము దుబాయ్ వచ్చిన కొత్తలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అసలు ఆ వీడియో ఏంటి ఫస్ట్ చూపిస్తాను, తర్వాత నాకు ఏం జరిగిందో చెప్తాను. మీరు అసలు ఈవిడ చూడండి తెలుగు గురించి ఎంత గొప్పగా చెప్పారు. She's asking which class you're in. అదేమిటమ్మా అన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నావు, తెలుగు నేర్పించలేదు బామ్మగారు. సరిపోయింది. అవతల అమెరికాలో ఉంటున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి మన భాష, సంస్కృతి, సాంప్రదాయం తెలియాలని ట్యూషన్లు పెట్టించి మరీ నేర్పిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ తెలుగు నేర్పించకపోవడం ఏమిటమ్మా? ఏంటండి తెలుగు 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 అని ఇంగ్లీష్ కన్నా తెలుగు ఏ విషయంలో గొప్ప ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి, మా వాడికి నేను తెలుగు నేర్పిస్తాను. ఛందస్సు, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, హరికథ, ద్విపద కావ్యం, శతక సాహిత్యం, పద్యనాటకం, అష్టపది ఇవన్నీ మీ ఇంగ్లీష్ లో ఉన్నాయా? బుర్రకథ తెలుగులో తప్పితే వేరే ఏ ఇతర భాషల్లో లేని ఒక గొప్ప కళ. అయితే ఏం జరిగిందంటే అండి, దుబాయ్ వచ్చిన కొత్తలో అవమానం జరిగింది. అవమానం అంత పెద్ద పెద్ద మాటలు వద్దులే కానీ తక్కువ చేసి మాట్లాడారనమాట. ఎలాగా మా శ్రీహాన్స్ తెలుగులో మాట్లాడుతున్నాడని. అది కూడా ఎవరో కాదండో ఈ ఫ్రెండ్స్. ఇంకా పేర్లు అవన్నీ అనవసరంలే కానీ అసలు ఇన్సిడెంట్ ఏంటంటే, పిల్లలు ఆడుకుంటారు కదా, ఏదో గ్యాదరింగ్ అయ్యామండి, పెద్దోళ్ళు పిల్లలు అందరం కలిసి, ఫ్యామిలీస్ కలిసి. అయితే మా శ్రీహాన్స్ తెలుగు సాంగ్స్ చూస్తున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. అయితే యూ డోంట్ నో ఇంగ్లీష్, వై యు ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. మళ్ళీ మాట్లాడింది ఎవరో కాదు, పక్కా తెలుగు వాళ్ళండి. అసలు నాకు వచ్చింది కోపం, గట్టిగా ఇచ్చాను నేను. మా శ్రీహాన్స్ తెలుగు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్ ఈ తెలుగు రాని వాళ్ళతో హిందీ వస్తే హిందీలో మాట్లాడతాడు, ఆ రెండు రాని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో అయితే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. వాడికి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు, మీలా కాదు అని చెప్పేసి గట్టిగా అన్నాను. అట్లీస్ట్ పేరెంట్స్ చెప్పట్లేదండి. ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా మాకు దుబాయ్లో కదా, ఈవెన్ ఇండియాలో, అసలు ఇండియాలో అయితే ఇంకా టూ మచ్. ఈవెన్ ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడట్లేదు అనమాట. బట్ మేము అలా కాదు, మేము ఇంట్లో తెలుగే మాట్లాడకుండా మా కొడుకు తెలుగు వచ్చు. ఇంకా కొంచెం మంది ఎలా అంటారు తెలుసండి పేరెంట్స్, అరే నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావురా, మా పిల్లలు కూడా నేర్పించవచ్చు కదరా అని అడుగుతారు. మరి మీ పిల్లలతో మీరు ఇంట్లో తెలుగు మాట్లాడితే తెలుగు ఎందుకు మాట్లాడరు? తెలుగు మాట్లాడతారు కదా వాళ్ళు కూడా, ఇంగ్లీష్లో మాట్లాడి. మా పిల్లలకి తెలుగు రాదు. ఇంకా కొంచెం మంది గొప్ప ఫ్రెండ్స్ అయితే ఏంటనుకుంటున్నారు, తెలుగు దేనికి ఉపయోగపడదంట, ఇంగ్లీషే ఉపయోగపడదు. నేను కూడా యాక్సెప్టెడ్, ఇంగ్లీష్ ఉపయోగపడదు కానీ తెలుగు ఉపయోగపడదు అనకూడదు. మన మదర్ టంగ్ మనం మర్చిపోవడం. నాకు జరిగిన ఇన్సిడెంట్ జస్ట్ షేర్ చేశాను. ఫస్ట్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను, చెప్పకపోవడం ఫీల్ అయిన తర్వాత శ్రీహాన్స్ తెలుగులో మాట్లాడకరా అన్నాను. కానీ తర్వాత నేను మళ్ళీ రియలైజ్ అయ్యాను, అవసరమే లేదు, ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు చేంజ్ అవ్వాలి. ఇది నా ఒపీనియన్ అంతే, ఎవరిని ఏమండం కాదు. జస్ట్ నాకు జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేశాను అంతే. థ్యాంక్ యూ.